హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మనము 50,000 సబ్స్క్రైబర్స్కి ఇంకా ఒక మెట్టు దూరంలోనే ఉన్నాము. ఇంకొక 1000 లోపు మంది జనం పూర్తయితే, సబ్స్క్రైబర్స్ పూర్తయితే 50,000 అడుగులోకి అడుగు పెడతాము మనము. కాబట్టి మీరంతా కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని లైక్ చేస్తే, మీరు వెంటనే లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి దీన్ని యూట్యూబ్ వాళ్ళు ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా లైక్ బటన్ అయితే కొట్టండి. మనము తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రము సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం మనం ఈ వీడియోలు అనేవి చేస్తున్నాము. నిన్న ఒక వీడియో చేశాను, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. అవి డెఫినెట్గా గ్రూప్ 3 గ్రూప్ 2లలో వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పటి నుంచి మీకు ఎకానమీ అనేది చాలామందికి భయం కాబట్టి మీరు ఎకానమీని వదిలిపెట్టకుండా ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ రాయని వాళ్ళు కానీ ఎవరైనా సరే దాన్ని అలా ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోండి. కంపల్సరీగా మీకు దాని మీద గ్రిప్ అనేది వస్తుంది. అలాంటి వీడియోలు నేనైతే ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఈరోజు పారిశ్రామిక రంగం మీద మనం చెప్పుకుందాము. నిన్న ఓవరాల్గా చెప్పాను కాబట్టి ఈరోజు పారిశ్రామిక రంగం మీద ఎస్పెషల్లీ ఫోకస్ చేసి దాంట్లోని కొన్ని క్వశ్చన్లు తీశాను. అయితే నేనేం చేశానంటే ఈ వీడియోలో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం ఈ వీడియోని తీశాను. తెలంగాణలో ఏర్పడిన తర్వాత పారిశ్రామిక విధానాలు ఎలా ఉన్నాయి, తర్వాత స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వాటికి ఎలా ఉన్నాయి, అలాగే టీజీ ఐపాస్ కానీ వీ హబ్ కానీ టీ ప్రైడ్ కానీ ఇలాంటి వాటికి అప్పుడు ఎలా ఉన్నాయి, గత సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి ఏం జరిగినాయి, పరిశ్రమలు ఎలా వచ్చినాయి అనేది, తర్వాత గత ఏడాదిలో ఎంఎస్ఎంఈలు ఎన్ని ఏర్పాటయ్యాయి. నేను ఏం చేశానంటే ముఖ చిత్రం ప్రకారం మామూలుగా లేటెస్ట్ ఫిగర్స్ తీసుకుంటూనే అసలు దాని చరిత్ర కూడా ఇచ్చాను మీకు. అంటే ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఏంటి ఆ లెక్కనన్నీ ఇచ్చాను. దానివల్ల ఏంటంటే రెండు విధాలు కూడా మీరు కవర్ చేసినట్టు ఉంటుంది. ప్రస్తుతం సంబంధించిన అంకెలు సంఖ్యలు ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్లస్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఏంటి అనేది కూడా మీకు తెలియడం వల్ల ఆ బిట్ కూడా కొన్ని బిట్లు కూడా దాంట్లో కవర్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నేను ఈ వీడియో అనేది ఇచ్చాను. మీరు వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ మంది చూసేలాగా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. తెలంగాణలో పరిశ్రమలకు సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి తయారీ రంగ సంస్థలకు 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు స్థిర పెట్టుబడి గల వాటిని భారీ పరిశ్రమలుగా గుర్తించింది. అలాగే 200 కోట్లు అంతకంటే ఎక్కువ స్థిర పెట్టుబడి గల వాటిని లేదా 1000 మంది కన్నా ఎక్కువ మంది ఉపాధి కల్పించే సంస్థలను మెగా ఇండస్ట్రీ లేదా మెగా ప్రాజెక్టుగా గుర్తించింది. దీంట్లో ఏవి సరైనవి? 1, 2, తర్వాత 1 ఓన్లీ, నన్ను 2 ఓన్లీ. అంటే ఇది 1, 2 రెండు కూడా కరెక్ట్ అనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 2019 నుంచి 2019 కాదు, ఇది 1900 నుంచి అనుకుంటా, 2014 వరకు కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా మెగా ఇండస్ట్రీస్ అంటే 200 కోట్లు మరి అంతకంటే స్థిరమైన పెట్టుబడి పెట్టేవి. అంతేకాదు 1000 మందికి మించి ఉపాధి కల్పించే వీటిని మెగా ఇండస్ట్రీస్ అని అంటారు అన్నమాట. 2015 నుంచి కూడా తయారీ రంగ సంస్థలకి 100 కోట్ల నుంచి 200 కోట్లు స్థిర పెట్టుబడి పెట్టాలి. తర్వాత 1000 మంది లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే వాటిని మెగా ఇండస్ట్రీస్ మెగా ప్రాజెక్టులు అని అంటారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రకటనలో ఏవి సరైనవి కావు? స్థిర పెట్టుబడి కోటిలోపు, వార్షిక టర్నోవర్ 5 కోట్ల లోపు ఉంటే వాటిని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటారు. రెండోది వచ్చేసరికి స్థిర పెట్టుబడి 10 కోట్లు నుంచి 50 కోట్ల వరకు, వార్షిక టర్నోవర్ 50 కోట్ల నుంచి 250 కోట్ల వరకు గల సంస్థను మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. ఇందులో ఏది కరెక్ట్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఇందులో డి అనేది ఏది తప్పు అని ఇచ్చాము, అందులో డి అనేది తప్పు అనమాట. స్థిర పెట్టుబడి దానికి సంబంధించింది తప్పు. ఒకసారి దానికి ఎక్స్ప్లెనేషన్ చదువుతాను చూడండి. స్థిర పెట్టుబడి అనేది 1 కోటి నుంచి 10 కోట్ల వరకు మరియు వార్షిక టర్నోవరు 5 కోట్ల నుంచి 50 కోట్ల వరకు గల వాటిని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని అంటారు. ఇక్కడ ఇది యాక్చువల్గా తప్పు అనమాట, 1 తప్పు. దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. స్థిర పెట్టుబడి 1 నుంచి 10 కోట్ల వరకు మరియు వార్షిక టర్నోవర్ 5 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉండే వాటిని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటారు. స్థిర పెట్టుబడి కోటిలోపు, వార్షిక టర్నోవర్ 5 కోట్ల లోపు ఉండే వాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటారు. తర్వాత స్థిర పెట్టుబడి 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు, వార్షిక టర్నోవర్ 50 కోట్ల నుంచి 250 కోట్ల వరకు గల సంస్థల్ని మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటారు అన్నమాట. 1 నుంచి 10 కోట్లు పెట్టుబడి పెడితే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటారు. స్థిర పెట్టుబడి కోటి లోపు ప్లస్ వార్షిక టర్నోవర్ కూడా 5 కోట్ల లోపు ఉంటే వాటిని మైక్రో అంటారు. తర్వాత స్థిర పెట్టుబడి 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు
పెడితే దాన్ని మీడియం ఎంటర్ప్రైజ్ అని అంటారన్నమాట. ఈ 3 రకాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన పారిశ్రామిక విధానాలకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? 1, తెలంగాణ పారిశ్రామిక విధానం 2014 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత 2ది, తెలంగాణ పారిశ్రామికీకరణ విజన్ ఆవిష్కరణ కోసం పరిశోధన, పరిశ్రమ కోసం ఆవిష్కరణ, సౌభాగ్యం కోసం పరిశ్రమ. తర్వాత 3వది, పారిశ్రామిక విధానం నినాదం ఏంటంటే తెలంగాణలో ఆవిష్కరించు, అంకురించు, వ్యవస్థాపించు. ఈ కొంచెం ఇంగ్లీష్లో చెప్తే కొంచెం ఇది ఉంటుంది, కానీ తెలుగులోకి వచ్చేసరికి తర్జుమా చేసేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు కూడా. దానికి నేను జవాబు అనేది 1, 2, 3 కరెక్టే. దాన్ని వివరంగా అనేది మీకు ఇంగ్లీష్తో సహా చెప్తాను. తెలంగాణ పారిశ్రామిక విధానము 2014 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కొత్తగా 29వ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పారిశ్రామికీకరణ విజన్ను ప్రకటించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరణ కోసం పరిశోధన అంటే రీసెర్చ్ టు ఇన్నోవేషన్, పరిశ్రమ కోసం ఆవిష్కరణ ఇన్నోవేషన్ టు ఇండస్ట్రీ. తర్వాత సౌభాగ్యం కోసం పరిశ్రమ అంటే ఇండస్ట్రీ టు ప్రాస్పరిటీ, రీసెర్చ్ టు ఇన్నోవేషన్ టు ఇండస్ట్రీ టు ప్రాస్పరిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని నినాదంతో ఏర్పాటైంది. ఇక ఈ విధానంతో ఏర్పాటు విజన్ అనేది ఇలా ప్రకటించారు. ఇక పారిశ్రామిక విధానం యొక్క నినాదం అంటే థీమ్ ఏంటి అంటే తెలంగాణలో ఆవిష్కరించు, అంకురించు. ఇన్ తెలంగాణ ఇన్నోవేటివ్, ఇంక్యుబేటివ్, ఇన్కార్పొరేటివ్. ఇన్ తెలంగాణ ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది ఆ యొక్క నినాదం అనమాట. ఇది తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారం 2022-23, 2023-24 మధ్య ద్వితీయ రంగమైనటువంటి పారిశ్రామిక రంగం ఎంత శాతం వృద్ధిని సాధించింది? 9.6, 12.4%, తర్వాత 10.1%, 19.5%. వీటిలో ఏది కరెక్ట్ అంటే సి కరెక్ట్ అనమాట. 10.1% పారిశ్రామిక వృద్ధి అనేది పోయిన సంవత్సరం సాధించింది. పారిశ్రామిక రంగము 10.1% వృద్ధిని సాధించింది. అందులో ఉపరంగమైనటువంటి గనుల తవ్వకము, క్వారీయింగ్కి 10.5% ఉంటే, తయారీ రంగం మ్యానుఫ్యాక్చర్ సెక్టార్కి 9.6 వృద్ధిని సాధించాయి. తర్వాత విద్యుత్తు, గ్యాసు, నీటిపారుదల, ఇతర వినియోగ సేవల ఉపరంగాలు 10.3% వృద్ధి రేటు సాధించాయి. నిర్మాణ రంగం వచ్చేసరికి 10.9%తో బలమైన వృద్ధి రేటు అనేది కనిపించింది అనమాట. మనకి పారిశ్రామికంగా మనకి నిర్మాణ రంగం అనేది ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మనకి ఎప్పుడు ఉండేది కాబట్టి అదే ఎక్కువగా ఇక్కడ సాధించిందనమాట. పారిశ్రామిక రంగంలో నిర్మాణ రంగం అనేది 10.9తో ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. ఇంకా తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2023-24 ప్రకారం TG-IPASకు సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి కావు? రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదం మరియు స్వయం ధృవీకరణ వ్యవస్థ TG-IPASను అమలు చేసింది. ఇందులో భాగంగా 2023-24లో 28,126 కోట్ల పెట్టుబడితో మొత్తం 2,677 యూనిట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో 84,929 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయి. మూడోది వచ్చేసరికి మొత్తము 2,600 యూనిట్లు కూడా తమ ఉత్పత్తిని ప్రారంభించాయి. యాక్చువల్గా ఇందులో జవాబు ఏంటయ్యా అంటే ఇది తప్పుపడింది. ఇక్కడ 3 అనేది కరెక్ట్, 1, 2 కదా, 1, 2 కరెక్ట్. అంటే ఇక్కడ మూడోది తప్పు అనమాట. మూడోది తప్పు అని ఎందుకన్నామంటే ఇవన్నీ ముందు అప్లై చేసి నమోదు చేసినంత వరకు ఓకే, కానీ స్థాపించి ఉత్పత్తిని ప్రారంభించింది మాత్రం 1348 మాత్రమే. 2,677 యూనిట్లలో 1,348 యూనిట్లు మాత్రమే ఆ పని అనేది ప్రారంభించినమాట. ఇది ముఖ చిత్రంలో ఇచ్చింది అనమాట. ఇది అందుకోసము అంటే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చింది అనమాట. అందుకోసము 5,664 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. దాంతో 32,502 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనమాట. తెలంగాణ వచ్చిన కొత్తలో TS-IPAS అన్నారు. తర్వాత దీని ఒక వివరంగా ఇచ్చానమాట. TG-IPAS గురించి మళ్ళీ వివరంగా ఇచ్చా. తెలంగాణ వచ్చిన కొత్తలో మనం TS ఉంది కాబట్టి అప్పుడు TS-IPAS అనేది ఇప్పుడు TG-IPAS అంటున్నారు. అది ఎస్సీజీ గుర్తుపెట్టుకునేది, పెద్ద గుర్తుపెట్టుకునేదేం కాదు. ఇక తెలంగాణ స్టేట్ TG-IPAS అంటే ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ TG-IPAS అంటారు. దీన్ని తెలుగులో ఎంత దారుణంగా ఉందో చూడండి. ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం మరియు స్వయం ధృవీకరణ వ్యవస్థ అని తెలుగులో అంటారన్నమాట. దీన్ని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటారన్నమాట. ఈ బిల్లును 2014 నవంబర్ 27 నాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత 2014 డిసెంబర్ 3న గవర్నర్ ఆమోదించారు. 2014 డిసెంబర్ 4న ప్రభుత్వ గెజెట్లో ప్రచురించారు. అంటే ఆ రోజు నుంచి కూడా TS-IPAS 2014 చట్టం అనేది అమల్లోకి వచ్చింది. 2014 డిసెంబర్ 4న
ఇది అమల్లోకి వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రకటనలో ఏవి సరైనవి? తెలంగాణ ప్రభుత్వం టీ ఐడియా ప్రోత్సాహక పథకం కింద వ్యాపారులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. అందులో పెట్టుబడి రాయితీలు, భూమి ధర, స్టాంపు డ్యూటీ, SGST, తర్వాత విద్యుత్ శక్తి ఖర్చు, తర్వాత తిరిగి చెల్లింపులు, తర్వాత పావలా వడ్డీ, తక్కువ వడ్డీ రేటు, ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి టీ ఐడియా కింద అనమాట. ఇక రెండవది బి వచ్చేసరికి 200 కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడితో యూనిట్లు లేదా 1000 మంది కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే యూనిట్లను మెగా ప్రాజెక్టుగా గుర్తించి వాటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. ఇంకా సి వచ్చేసరికి 2023-24 సంవత్సరానికి టీ ఐడియా పథకం కింద మొత్తం 345.98 కోట్లతో 2339 క్లయింట్స్ని ఆమోదించారు. ఇది ఏది కరెక్టే అంటే ABC 3 కూడా కరెక్టే అనమాట. అంటే టీ ఐడియా అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ అడ్వాన్స్మెంట్. టీ ఐడియా కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదట్లో 6 పారిశ్రామిక క్యారిడార్ను ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్ నుంచి వరంగల్, తర్వాత హైదరాబాద్ నుంచి నాగపూర్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, మంచిర్యాల, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఇలా పారిశ్రామిక క్యారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో లైఫ్ సైన్సెస్, తర్వాత IT, ఇంజనీరింగు, ఫుడ్ ప్రాసెసింగు, వాహనాల తయారీ, జౌళి, ప్లాస్టిక్ పరిశ్రమలు, ఆభరణాలు, గనులు, రవాణా, సాంప్రదాయేతర ఇంధన వనరులు ఇలాంటి రంగాలన్నీ కూడా ఉన్నాయన్నమాట పారిశ్రామిక క్యారిడార్ కింద. ఎక్కడెక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి వరంగల్, నాగపూర్, బెంగళూరు, మంచిర్యాల, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు వీటిని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారనమాట. ఇక అంటే మొత్తం 6 పారిశ్రామిక క్యారిడార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 ప్రకారం ఒక జిల్లా ఒక ఉత్పత్తి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ భావనకు మద్దతుగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రదేశాలు జతపరచండి. ఇది యూనిటీ మాలు, తర్వాత కంటైనర్ ఫ్రైట్ స్టేషను, తర్వాత మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు, ఇక పార్కిబండ తూఫాను, రాయదుర్గు, మామిడిపల్లి, శంషాబాద్. వీటిని జతపరచమని అడిగారు. జతపరచమని అడిగినప్పుడు ఇది సి కరెక్ట్ అనమాట. సి అంటే 1B, 2C, 3A. 1B అంటే యూనిటీ మాల్ అనేది రాయదుర్గులో ఉంది. తర్వాత కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అనేది మామిడిపల్లి, శంషాబాద్ దగ్గర ఉంది. తర్వాత మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది పార్కు బండ తూఫాన్ దగ్గర ఉన్నది. ఇది వాణిజ్యాన్ని, పరిశ్రమల ప్రోత్సాహకానికి 1973లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇది తర్వాత తెలంగాణ ఏర్పాటు అయ్యాక దాన్ని విభజించి 2014లో TSTPC అని దాన్ని చేశారు. ఇప్పుడు దాన్ని TGTPC అంటున్నారు. ఇది ఏం చేస్తుందంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ భావనలో భాగంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద రాయదుర్గులో యూనిటీ మహల్ని ఏర్పాటు చేయించింది. తర్వాత శంషాబాద్ దగ్గరలోని మామిడిపల్లిలో కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఏర్పాటు చేయించింది. అలాగే 3 వచ్చేసరికి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం తూఫాన్ దగ్గర పార్కీబండ దగ్గర అనే గ్రామంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ను కూడా ఏర్పాటు చేయడంలో ఈ TGTPC అనేది కీలకంగా వ్యవహరించింది. నెక్స్ట్, టీ ప్రైడ్కి సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి కావు? 1, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రైనర్స్ టీ ప్రైడ్ కింద SC, STలు, మహిళలు, దివ్యాంగులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. రెండోది వచ్చేసరికి పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల ప్రాధాన్యత, కేటాయింపు, ప్రత్యక్ష నిధులు, మార్జిన్ మనీ, భారీ పరిశ్రమలతో ఒప్పందాలు ఏర్పాటు చేయడం లాంటివి ఉన్నాయి. 3 వచ్చేసరికి మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం టీ ప్రైడ్ ద్వారా అందిస్తుంది. 4, ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా టీ ప్రైడ్ ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ఏది తప్పు అని మనము అడిగామన్నమాట. ఏ ప్రకటనలు సరైనవి కావు అని చెప్పి అడిగాము. ఇందులో ఏది సరైనవి కావు అంటే 4ది సరైనది కాదు. డి అనేది 4 ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఏమీ అందించదు. ఇది టీ ప్రైడ్ అనేది ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రెన్యూర్స్ SC, STలు, తర్వాత మహిళలు, దివ్యాంగులు పారిశ్రామికవేత్తలు ఎదగటానికి వాళ్ళకి ప్రోత్సాహకాలు అనేది అందిస్తుందన్నమాట. వాళ్ళకి దాంట్లో కొన్ని మార్జిన్ మనీలు ఇవ్వటం అలాంటివన్నీ ఉన్నాయి. దానికి సంబంధించిన వివరం అనేది చూద్దాం. ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహకాలు ఏమి టీ ప్రైడ్ అందించదు. టీ ప్రైడ్లో భాగంగా SC, STలు, మహిళలు, దివ్యాంగులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. అలాగే పరిశ్రమలను నెలకొల్పేందుకు కొనుగోలు చేసే
చేసే స్థలాల మీద మార్టగేజ్ హైపోథికేషన్పై 100% స్టాంప్ డ్యూటీ అనేది మినహాయింపు ఉంటుంది. ఇక రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ డ్యూటీ మినహాయిస్తారు. అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేటు, ఇండస్ట్రియల్ పార్కులపై స్థలాల మీద 3వ వంతు డిస్కౌంట్ అనేది వీళ్ళకి ఇస్తారు. అలాగే తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారము మనకి 2023-24లో 2211 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 121.72 కోట్లను ప్రభుత్వం అందించింది. అలాగే 4800 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 280.18 కోట్లు అందించింది. అలాగే 196 పిహెచ్సి దివ్యాంగులైనటువంటి పారిశ్రామికవేత్తలకు 13.43 కోట్లు టీ పీరియడ్ ద్వారా కింద మంజూరు అనేది చేశారన్నమాట. ఇది 2023-24 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం రాష్ట్రంలో 2023-24 మధ్య మొత్తం 9,21,883 ఎంఎస్ఎంఈ అంటే తెలుసుకోవాలి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యూనిట్లు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా ఏ రంగం నుంచి 7,31,214 యూనిట్లు నమోదయ్యాయి. అది ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి అలా క్వశ్చన్ల రూపంలో ఇచ్చామన్నమాట. ఇందులో తయారీ రంగం, వ్యవసాయ రంగం, సేవల రంగం, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగం, ఏ రంగం ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి అనేది యూనిట్లు నమోదైనవి అనేది మనకి ముఖ్యం అనమాట. ఇక్కడ సేవల రంగం నుంచి ఎక్కువగా ఈ 7,31,214 యూనిట్లు అనేది నమోదైనవి అనమాట. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం రాష్ట్రంలో 2023-24 మధ్య సేవారంగం నుంచి 7,31,214 యూనిట్లను నమోదైనవి. ఇందులో 1,90,669 యూనిట్లు తయారీ రంగం నుంచి నమోదయ్యాయి. అలాగే ఉద్యమం పోర్టల్ ప్రకారము మొత్తం ఎంఎస్ఎంఈలో 8,92,147 మైక్రో యూనిట్స్ ఉంటే 26,708 స్మాల్ యూనిట్స్ ఉన్నాయి. 3,028 మీడియం యూనిట్స్ అనేవి నమోదైనవి. ఇవన్నీ కూడా మనము సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ మీద ప్రకారం అనేది ఇస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, మహిళల వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు వీ హబ్ని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభించింది? ఇది 2018 మార్చి 8, తర్వాత 2014, 2019, 2020. ఈ మార్చి 8 అంటే మీకు తెలుసు కదా, మహిళా దినోత్సవం. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 2018 మార్చి 8న ఈ వీ హబ్ అనేది ఏర్పాటైంది. 2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి మంత్రి అయినటువంటి కేటీఆర్ హైదరాబాద్లో వీ హబ్ని ప్రారంభించారు. ఐటీ స్టార్టప్స్ మాత్రమే కాకుండా అన్ని ఆవిష్కరణలకు కూడా వీ హబ్ని ఏర్పాటు చేశారు. ఈ వీ హబ్ మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ హబ్ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్ను ప్రారంభిస్తామని చెప్పేసి జిఐఎస్ సదస్సు సందర్భంగా 2017 నవంబర్ 11 ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఈ వీ హబ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2018 మార్చి 8 నాడు స్టార్ట్ అయింది. ఇది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ హబ్ అంటారు. దీన్ని వీ హబ్ అని పిలుస్తారు. దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వమే ముందుకొచ్చి మహిళల కోసం వీ హబ్ అనేది ఏర్పాటు చేసింది. అంతేకాదు మహిళా పారిశ్రామికవేత్తలకు స్థాపించే పరిశ్రమలో ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టేందుకు 15 కోట్ల రూపాయలతో టీ ఫండ్ పేరుతో కార్పస్ ఫండ్ను కూడా ప్రభుత్వము ఏర్పాటు చేసింది దీనికోసం అని చెప్పేసి. ఇది ఇవాల్టి పారిశ్రామికవేత్తలు. ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్, నేను అలా ఇచ్చుకుంటే పోతూనే ఉంటాను వీడియోలు అనేవి. ప్లస్ మీరందరూ కూడా టీజీపీఎస్సీ మన గ్రూప్ 3కి ఇంకో 2-3 రోజుల టైం ఉంది కాబట్టి గ్రూప్ 3 వాళ్ళు కానీ లేదా గ్రూప్ 2 రాసేవాళ్ళు అయినా సరే కంపల్సరీ కోర్సులో జాయిన్ అవ్వండి. మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తాము. దాని లింక్ అనేది నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. దీంట్లో అద్భుతంగా ఉంటాయి మీకు టెస్టులు. దాదాపు 16,000 క్వశ్చన్లు కవర్ అయినాయి. మాక్ టెస్టులు ఉన్నాయి, డైలీ టెస్టులు ఉన్నాయి, తర్వాత మనకి మారథాన్ టెస్టులు ఉన్నాయి, తర్వాత గ్రూప్ 3 కోసం నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. గ్రూప్ 2లో కోర్సులు జాయిన్ అయిన వాళ్ళకి కూడా. గ్రూప్ 2లో జాయిన్ అయితేనే మీకు బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ పాత అన్నీ అవైలబుల్ ఉంటాయి, మళ్ళీ మీకు కొత్తగా ఇచ్చేటువంటి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కొత్తది గ్రూప్ 2 షెడ్యూల్ అనేది 20 నుంచి స్టార్ట్ చేస్తాము. నిన్నటి వరకు కూడా గ్రూప్ 3 వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడం అనేది జరిగింది. ఇక మళ్ళీ 20 నుంచి కొత్త షెడ్యూల్ అనేది నేను చెప్తాను. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి మొత్తం మళ్ళీ మీకు షెడ్యూల్ అనేది ఇస్తాను నేను. తర్వాత
మీరందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ 247 అనేది టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉందండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఇంకా మీరు వాట్సాప్ గ్రూపులు ఇన్ని గ్రూపులు కాకుండా ఒకే ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో అన్ని ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, తర్వాత జాబ్స్కి సంబంధించి కానీ, తర్వాత ప్రకటనలకు సంబంధించి కానీ, ఏ ఇన్ఫర్మేషన్ కావాలని ఈ వీడియోలు కానీ ప్రతిదీ కూడా ఆ ఎగ్జామ్ సెంటర్ 247 అనే టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ ఉంటాయి. కాబట్టి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే తెలుగు వాలెట్ అని చెప్పేసి మనం ఒక వెబ్సైట్ పెట్టాము. అందులో న్యూస్కి సంబంధించి కానీ, మనీ మ్యాటర్స్, తర్వాత హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇచ్చేటట్టుగా దానికి ఒక వెబ్సైట్ అని ఒకటి పెట్టాము. ఆ వెబ్సైట్ యొక్క గ్రూప్ లింక్ కూడా, టెలిగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ రెండిట్లో జాయిన్ అవ్వండి, మీకు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోలు మంచి మంచి ఇస్తూనే ఉంటాను. మీరందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే దీన్ని ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూపులలో, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. అలాగే దీన్ని లైక్ చేయడం మాత్రం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.